అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 31వ భాగం. రచయిత మోక్ష గారు. మధు దగ్గర నుంచి రుసరుసలాడుతూ వచ్చిన లలిత అర్జున్ని వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్ల పంచె లాల్చీలో నుదిటిన బాసికం బుగ్గని చుక్కతో చూస్తేనే దిష్టి పెట్టేట్టుగా ఉన్న అర్జున్ని చూసి నాన్న అని అతని దగ్గర తీసుకుని నుదిటిన ముద్దాడిన ఆవిడ ఇంకా సేపట్లో కొడుకు పెళ్లి చేసుకోబోయేది మధుని అని గుర్తొచ్చి అర్జున్కి దూరం జరిగి, నాకు మధుకి కానీ గొడవ అయితే నువ్వు ముందు ఎవరికి సపోర్ట్ చేస్తావురా అన్నారు. ఆబ్వియస్గా నీకే మమ్మీ, గుక్క తిప్పకుండా చెప్పేశాడు అర్జున్. థ్యాంక్స్ నాన్న. అర్జున్ని హక్ చేసుకొని మనం ఇద్దరం ఎప్పుడు ఇలాగే ఉండాలి, మధ్యలో ఎవరిని రానివ్వకూడదన్నారు. సరే. ఆవిడ చుట్టూ చేయి వేసి ఆవిడ వెన్ను నిమిరారు. శశి ముహూర్తం టైం అయిందంట అని మధు ఉన్న రూమ్ డోర్ తెరిచి శశిని పిలిచిన రిషి పెళ్లి కూతుర్ల అలంకరణలో ఉన్న చెల్లిని చూసి నవ్వుతూ తనకి ఎదురు వెళ్ళి నుదుటిన ముద్దాడి తానే స్వయంగా చెల్లిని మండపం దగ్గరికి తీసుకువెళ్ళాడు రిషి. అప్పటికే అక్కడ వినాయకుడు పూజ చేస్తూ ఉన్న అర్జున్ పక్కనే కూర్చున్న మధుని చూసి చిన్నగా చిరునవ్వు నవ్వాడు. దానికి బదులు మధు తలంచుకొని సిగ్గుపడుతూ పంతులు గారు ఇచ్చిన అక్షింతల్ని పసుపు గణపతి మీద వేసింది. జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరి కంట్లోకి ఒకరు చూసుకుంటున్న మధు అర్జున్ని ఎల్ఈడి స్క్రీన్ చూసిన ఆదిత్యకి గుండె పేలినట్టయింది. ఆది దంపతుల్లా ఉన్న వారిద్దరినీ చూసి మండపం ముందు కూర్చున్న వాళ్ళంతా మెచ్చుకోలుగా చూస్తే వాళ్ళందరిలో ఆదిత్య అందుకు భిన్నంగా ఏడుస్తూ తన బ్లేజర్లో ఉన్న స్కాచ్ గొంతులో పూసుకొని కంటి కొనల్లో ఉన్న నీటిని తుడిచేసుకున్నాడు. రే ఈడియట్, శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఏడుపు అని ఆదిత్య నెత్తినొక్కటేసి అతని పక్కన కూర్చున్నాడు రిషి. ఏంట్రా శుభం, నేనుండాల్సిన ప్లేస్లో అర్జున్ గాడున్నాడ్రా. నా ప్లేస్లో నువ్వు ఉన్నట్టు ఊహించుకో, నా బాధ ఏంటో తెలుస్తుందని ముక్కు చీతుకున్నాడు ఆదిత్య. రిషి నవ్వుకొని ఆదిత్య చుట్టూ చెయ్యి వేసి, రే ఆది అటు చూడు, నువ్వు ఒక్కసారి మధుని చూడరా, తను ఎలా నవ్వుతుందో చూడు అన్నాడు. ఆదిత్య దోసిట్లో మొహం పట్టుకొని, నేను చూడరా, అయినా మధు నా దగ్గర ఉంటే తనని ఇంకా ఆనందంగా ఉంచేవాడినిరా అని అన్నాడు. స్టూపిడ్, మధు ఎక్కడున్నా అలాగే నవ్వుతూ ఉంటుందిరా, కానీ అర్జున్ వాడిని చూడు, మన ముగ్గురం కలిసాక ఒక్కసారైనా వాడిని అలా నవ్వుతూ చూసావా నువ్వు? మధు పక్కన ఉన్నప్పుడే అర్జున్ అలా మనస్ఫూర్తిగా నవ్వుతాడురా అని అన్నాడు. రిషి తలెత్తి అర్జున్ని చూశాడు. ఆదిత్య నెలవంక రీతిలో ఉన్న అర్జున్ మొహం చూసి ఆదిత్యకే కాదు, వెనుక నిల్చొని రిషి మాటలు వింటున్న శౌర్యకు కూడా అతని మాటలు అక్షరాలు నిజంగా అనిపించాయి. పక్కనే ఏదో బాక్స్లో నుంచున్న శౌర్యని చూసిన రిషి మొహం సీరియస్గా పెట్టి, ఏంటి అని కోపంగా అడిగాడు. బ్రాస్లెట్ అర్జున్కి నసిగాడు శౌర్య. ఏంటి బిగ్గరగా అడిగాడు రిషి. అదే బావగారికి మమ్మీ వాళ్ళు బ్రాస్లెట్ ఇవ్వడం మర్చిపోయారంట, ఇవ్వమని చెప్పింది పెద్దమ్మ అన్నాడు. అయితే వెళ్ళి ఇచ్చేసిరా. నేనా? నువ్వే. రిషి ఆజ్ఞని ధిక్కరించే ధైర్యం లేని శౌర్య నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మండపం పైకి అడుగులు వేశాడు. అప్పటికే బట్టలు మార్చుకొని రమ్మని పంతులు గారు మధుని అర్జున్ని పంపించేయడంతో ఇద్దరూ చెరొక రూమ్కి వెళ్ళారు. ఏం చేయాలో తోచినట్టు కిందకు చూసిన శౌర్య కళ్ళు పెద్దగా చేసి చూస్తున్న రిషి చూసి ఇంకా తప్పక అర్జున్ వెనకే అతని రూమ్కి వెళ్ళాడు. శౌర్య, నాన్న అలా నెత్తిన పడ్డ అక్షింతలు దులపకూడదు, వాటిని అలాగే ఉండనిచ్చి త్వరగా ఈ డ్రెస్ మార్చుకో అని అర్జున్ చేతికి పట్టుబట్టలు ఇస్తున్న లలిత ఆ రూమ్ గుమ్మం దగ్గర నుంచొని చూస్తున్న శౌర్యం చూసి లేని నవ్వు ఒకటి పులుముకొని, నువ్వేంటి బాబు ఇక్కడ అన్నారు. వచ్చింది ఎవరా అని తల తిప్పిన అర్జున్ శౌర్యం చూసి చూడనట్టు ఒక లుక్ ఇచ్చి డ్రెస్ మార్చుకునే పనిలో పడితే అర్జున్ తనతో అలా బిహేవ్ చేయడానికి తన నోటి తురిసే కారణం అని తెలిసిన శౌర్య చాలా గిల్టీగా ఫీల్ అయి, పెద్దమ్మ ఇది బావగారికి ఇవ్వమని చెప్పింది అత్తయ్య అన్నాడు. చూపంతా అర్జున్ మీద ఉంచి, ఏంటి ఇది? లలిత శౌర్య చేతిలో బాక్స్ లాక్కొని ఓపెన్ చేసి చూసింది. కళ్ళతోనే దాన్ని తనిఖీ చేస్తున్న ఆవిడతో, అది పెట్టుకొని పీటల మీద కూర్చోమన్నారన్నాడు శౌర్య. అర్జున్ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడాడు, కానీ నేను మాట్లాడి చూస్తానులే, నువ్వు వెళ్ళు అన్నారు లలిత. గిరిగిర తల ఊపిన శౌర్య బయటకు అడుగులు వేస్తూ మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్టుగా షర్ట్ మార్చుకుంటున్న అర్జున్ని హక్ చేసుకొని, సారీ బావగారు అని లలిత వినకుండా నెమ్మదిగా అర్జున్ చెవిలో చెప్పాడు. అర్జున్ అతని సారీని యాక్సెప్ట్ చేసినట్టుగా సారీ చుట్టూ చేయి వేసి నిమిరి చిన్నగా నవ్వాడు. వచ్చిన దగ్గర నుంచి శౌర్య అర్జున్ని కన్నార్పకుండా చూడడం, హాఫ్ నేకెడ్గా ఉన్న అర్జున్ అలా హక్ చేసుకోవడం లలితకి చాలా వియార్డ్గా అనిపించి, చిచ్చి ఈ అన్నా చెల్లెలిద్దరికీ నా కొడుకే కావాల్సి వచ్చిందేమో అని అనుకొని కళ్ళు పరికించి మరీ చూడసాగింది లలిత శౌర్యని. నేను వస్తాను బావా, ముహూర్తానికి లేట్ అవుతోంది అని వెళ్ళిపోయిన శౌర్యని వింతగా చూస్తూ ఉంది లలిత. అర్జున్, ఏంట్రా ఇదంతా అని అన్నారు ఆవిడ అర్జున్తో. ఏం కాదులే అని అప్పటికి ఆవిడ నోరు ముచ్చి డ్రెస్ అయ్యి పంతులు గారి పిలుపుకి
ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సీక్వెన్షియల్ ఆర్డర్లో మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, బిందెలో ఉంగరాలు తీయడం అన్నీ సవ్యంగానే జరిగిపోయాయి. బిందెలో ఉంగరాలు తీస్తున్నప్పుడు ఒకసారి అర్జున్కి ఉంగరం దొరికితే రెండోసారి మధుకి దొరికింది. అర్జున్కి దొరికినప్పుడు లలిత గారు సంతోషపడ్డారు. మరేమీ అనుకున్నారు. కానీ మధుకి ఉంగరం దొరికి ఆనందంతో కేరింతలు కొడుతున్నప్పుడు మాత్రం ఆవిడ కళ్ళ ముందు పచ్చగడ్డి వేసినా సరే బగ్గుం అనేలా ఆవిడ కడుపులో మంట రగిలిపోయింది. వధూవరులకి అరుంధతి కూడా చూపించేసిన తర్వాత మధు అప్పగింతలు మధు చేతుల్ని లలిత చేతిలో పెడుతూ ఇంట్లో గారాబం వల్ల కొంచెం పెంకిగా తయారయ్యింది. మధు మనసు బంగారం వదిన, రేపొద్దున తనేమైనా నీ కూతురే అన్ని కడుపులో పెట్టుకో అన్న కౌసల్య మాటలకి లలిత ఉలుకు పలుకు లేకుండా నిల్చొని ఉండిపోతే, అసలు ఏమీ మాట్లాడకపోతే బాగోదు అని గోపాల్ గారు ముందుకు వచ్చి, అదేంటి కౌశి, మధు నీకెంతో నాకు కూడా అంతే కదా, మధు ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉండొచ్చు అని మధు తల నిమురుతూ చెప్తారు ఆయన. ఇప్పుడు ఇలాగే చెప్పి ఈయన ఈ పిల్లని నా నెత్తి మీద కూర్చోపెట్టేలా ఉన్నారే అని అనుకుంటూ మధుని మనసులో చూస్తూ ఉండి కౌసల్య, ముహూర్తానికి టైం అయ్యింది అని అన్నారు. కౌసల్య కళ్ళు తుడుచుకొని వెళ్ళు మధు అని అంటూ మధుని ముందుకు నెట్టారు. మధు తలూపి ఒక్కసారి తను పుట్టి పెరిగిన ఇంటిని, తనతో కలిసి ఉన్న మనుషులు చూస్తూ ఉండగా తన చూపులు శశి చేతిలో ఉన్న తన మేనలుడి దగ్గరే ఆగిపోయాయి. వాడు మధుని ఒక క్షణం కన్నార్పకుండా చూసి ఒక్కసారిగా భోరుమని మధు కేసి తన రెండు చేతులు చాచాడు. దాంతో మధు కూడా ఒక్క ఉదుటిన వాడిని చేరుకొని వాడిని తన చేతుల్లోకి తీసుకొని మొహమంతా కూడా ముద్దులతో ముంచేస్తూ శశి వెనకే నిలబడిన రిషిని చూసి నాకు వెళ్ళాలని లేదు అంది. ఉబ్బిపోయి అంత లోతులో ఉన్న మధు కళ్ళని చూసి రిషి కూడా వస్తుంటే తన ఏడుపుని దిగమింకొని మామయ్య వాళ్ళు నీకోసమే ఎదురు చూస్తున్నారు పద అన్నాడు. మధు చేతిని తన బిడ్డని బలవంతంగా లాక్కుంటూ బాబుని రిషికి ఇచ్చేసి చిన్నన్నయ్యని, శౌర్యని, పిన్ని, బాబాలను కూడా కళ్ళతోటే తడిమి వెళ్ళొస్తాను అని తలూపి కార్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే శౌర్య వెనక నుంచి వచ్చి మధుని హక్ చేసుకున్నాడు. మధు శౌర్య చేతిని పట్టుకొని ఐ మిస్ యూరా అంటుంటే అప్పుడే వెళ్ళొద్దు మధు, నేను మళ్ళీ యూఎస్ వెళ్ళేంత వరకు అయినా ఇక్కడ ఉండవే అన్నాడు. మధు పక్కనే ఉన్న అర్జున్ని చూసి తలెత్తి ఉండనా అర్జున్ అని చిన్నగా అడిగింది. యాక్చువల్లీ మధు ఏడుపు చూసి అర్జున్కి కూడా జాలేసి తనని ఇక్కడే ఉండనిద్దామని ఇంకొన్ని రోజులు అనిపించింది. కానీ అదే జరిగితే ఎక్కడ వాళ్ళమ్మ తనని అప్పుడే పెళ్ళాం కొంకు ముడిపెట్టేసుకున్నామని తిడుతుందని ఆ మాట అనలేక మధు చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇటు మధుకి అటు కొరకరా చూస్తున్న వాళ్ళమ్మకి ఏమీ సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉండగా అప్పుడే వచ్చింది దేవతల వాళ్ళత్త కౌసల్య గారు. ఏంటి మధు అది చిన్నపిల్లల, శౌర్య నువ్వు కూడా ఏంట్రా అని వాళ్ళిద్దరిని విడదీసి తీసుకువెళ్ళి అర్జున్ అని మధు చేతిని అర్జున్ చేతిలో పెట్టారు. అక్కడున్న వాళ్ళని మరొక్కసారి తనివి తీరా చూసుకున్న మధు అక్కడ మిస్ అయిన వాళ్ళ నాన్న స్థానాన్ని చూసి డాడీ ఎక్కడా అంది. అనీజీగా ఉందంటే రెస్ట్ తీసుకుంటానని వెళ్ళారు. ముహూర్తం టైం అయింది, నువ్వు వెళ్ళు అని మధుని ఫోర్స్ చేసేసరికి మధు వెళ్ళి తప్పక కారులో కూర్చుంది. కార్ ఆ ఇంటి దాటేంత వరకు తలంచుకొని కూర్చున్న మధు ఆ ఇంటి గేట్ దాటగానే కొండ బద్దలు కొట్టినట్టుగా బోరున ఏడుస్తూ అర్జున్నే హక్ చేసుకుంది. అర్జున్ మధుని దగ్గరకు తీసుకొని తనని నిమురుతూ ఎందుకు మధు ఏడుస్తావు, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎల్లుండి ఇక్కడికే వచ్చేస్తాం కదా అన్నాడు అర్జున్. లలిత గారు తన కళ్ళజోడుని సరిచేసుకుంటూ రుసరుసలాడుతూ రేర్ వ్యూలో నుంచే మధుని అర్జున్ని చూశారు. పాపం అవి పట్టించుకోలేదు అర్జున్. అయినా పెళ్ళయ్యాక నువ్వు బావా ఉండేది ఇక్కడే కదా, నీకెప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని కార్ డ్రైవ్ చేస్తున్న గోపాల్ గారు కూడా అర్జున్కి వంతపాడారు. పెళ్ళికి ముందు నేను ఇంకా పెంకిదానిలా ఉండేదాన్ని, నీకంటే మొండితనంగా ఉండేదాన్ని, అవన్నీ పెళ్ళయ్యాక కూడా చెల్లుతాయా ఏంటి, అత్తగారింటికి వెళ్ళాక అక్కడ పద్ధతులు పనులకి అలవాటు పడాలి మరి అన్నారు లలిత. ఆవిడ మాటల్లో కోపం, ఉక్రోషం అర్జున్కి అర్థమయ్యాయి. ఈ విషయాన్ని ఇంతగా పొడిగించడం మంచిది కాదని మధు కళ్ళు తుడిచి తనని సీట్కి జారబడేలా కూర్చోబెట్టి కాసేపు పడుకో మధు అన్నాడు. అతను చెప్పినట్టే మధు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. గోపీనాథ్ గారింట్లో మధుని సాగినంపిన తర్వాత లోపలికి వచ్చిన వాళ్ళంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే కౌశల్య గారు వాళ్ళ రూమ్కి వెళ్తూ కూతురి మీద అంత ప్రేమ అంటారు, అది అత్తగారింటికి వెళ్తూ ఉంటే కనీసం మీరు లోపలే కూర్చున్నారే బయటికి రాకుండా అని వాళ్ళ గదిలోకి వెళ్ళారు. ఆవిడ ఖాళీగా ఉన్న మంచం తెరిచిన వాష్రూమ్ తలుపును చూసి రెస్ట్ తీసుకుంటున్నాను అని అన్నారు. ఏరీనా అని అనుకుంటూ బయట లివింగ్ రూమ్లో కూడా కలియ చూసింది కౌసల్య. ఎక్కడ ఆయన జాన కడపం లేదు. బాల్కనీలో నుంచి లాన్లో కూడా వెతుకుతున్న ఆవిడికి
ఆయన కనపడకపోయేసరికి రిషి రూమ్కి వెళ్ళి తలుపులు దబాలను బలితే రిషి తలుపు తీస్తూ ఉండగానే డాడీ డాడీ ఇంట్లో లేరా అన్నారు. లేరా అని బయటకు వచ్చిన రిషితో అన్ని చోట్ల వెతికాను. స్విమ్మింగ్ పూల్ దగ్గర, లాన్లో, లివింగ్ రూమ్ మొత్తం వెతికాను. ఎక్కడా లేరు మీ నాన్న అంటున్న కౌసల్య మాటల మీద ఒక చెవి వేసి ఉంచి చుట్టూ చూస్తున్న రిషి గాలికి రెపరెపలాడుతున్న మధు రూమ్ డోర్ చూసి అదిగో మధు రూమ్లో ఉన్నారని ఆ రూమ్కి అడుగులు వేస్తుంటే వెనకే కౌసల్య గారు కూడా వెళ్ళారు. డోర్స్ అందులో నుంచి గోపీనాథ్ గారిని చూసిన రిషి దోసిట్లో చేయి దాచుకుని కుళ్ళు ఏడుస్తున్న తన తండ్రిని ఫేస్ చేసి ధైర్యం లేక వాళ్ళ అమ్మ వంక చూశాడు. నేను వెళ్ళి చూస్తానులే, నువ్వు వెళ్ళి పడుకో, బాగా లేట్ అయ్యింది కదా అని రిషిని వెళ్ళమని చెప్పి కౌసల్య రూమ్లోకి వెళ్తుంటే రిషి తన గదిలోకి వెళ్తూ కంటి కొనలలో జాలువారుతున్న నీటిని వేలుతో తుడిచేసి తన రూమ్కి వెళ్ళాడు. మధు ఫోటోని ముందు వేసుకొని దాన్ని చేత్తో తడుముతూ చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడుస్తున్న గోపీనాథ్ గారి భుజం మీ చేయి వేసి ఏంటండి ఇది అని అడిగింది కౌసల్య. ఆ మధు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది కౌసల్య అని చిన్న పిల్లాళ్ళు ఏడుస్తున్న ఆయన్ని కౌసల్య గారు అనునయిస్తూ ఏంటది చిన్నపిల్లాళ్ళ, రేపు ఎలాగూ తను వచ్చేస్తుంది కదా అంది. మళ్ళీ వెళ్ళిపోతుంది కదా అన్నారు ముక్కు చిత్తు. అది ఎక్కడికి వెళ్ళినా మీరు మధు అని పిలిస్తే పలికేంత దూరంలోనే ఉంటుంది మధు, రండి పడుకుందామన్నారు. నువ్వు వెళ్ళు, నేను ఈ రోజుకి ఈ గదిలోనే పడుకుంటానన్నారు. ఏంటండి మీరు మరీను అని సనుగుతూ ఆవిడ వెళ్ళిపోయారు. అర్జున్ ఊరిలో ముళ్ళు మొత్తం హూనమైపోయింది అంటూ ఇంటి దగ్గర కారు ఆగడంతో ఒళ్ళు విరుచుకుంటూ లేచిన లలిత మధు వాళ్ళని కూడా లేపుదామని వెనక్కి తిరిగిన ఆవిడ కూర్చున్నట్టుగా అర్జున్తో పెనవేసుకొని మధు పడుకుంటే ఆమె అటు ఇటు తూలకుండా సీట్ బెల్ట్ ఆమెను చుట్టిన అర్జున్ చేతిని చూసి ఏమండి వాళ్ళిద్దరిని లేపి లోపలికి తీసుకొని రండి, నేను వెళ్ళి హారతిబలం తీసుకొని వస్తాను అని ఆయన సమాధానం కోసం కూడా చూడకుండా గాబరాగా వెళ్ళిపోయింది లోపలికి ఆవిడ. రే అర్జున్, అమ్మ మధు లేవండి అని గోపాల్ గారి పిలుపుకి మధు అర్జున్ని వదిలి వేరే వైపు తిరిగి పడుకొని ఇంకాసేపు ఇక్కడే పడుకుంటాను మామయ్య అంది. లోపల రూమ్లో నీకు నచ్చినంతసేపు పడుకోవచ్చు కానీ లే మధు అని అర్జున్ని తట్టి లే అర్జున్ అని అన్నారు. ఆయన స్పర్శకి ఉలిక్కిపడ్డ అర్జున్ లేచి ఒంటి నిండా పూల దండలతో ఒళ్ళు కప్పడానికి కూడా బరువుగా అనిపించేసరికి అప్పుడు గుర్తొచ్చింది అర్జున్కి తనకి పెళ్ళయిందని. చిన్నగా నవ్వుకుని పక్కనే ముడుచుకొని పడుకున్న మధుని చూసి మధు లే అన్నాడు. అర్జున్ ప్లీజ్ అని సాగదీస్తున్న మధు మొహం మీద కొద్దిగా నీళ్లు చిలకరించి రా లోపలికన్నాడు. అతి కష్టంగా లేచి కారు దిగి అర్జున్తో లోపలికి అడుగులు వేస్తున్న మధుకి లలిత గారు తీసుకొచ్చిన ఆర్తి పళ్ళెం ఎదురొచ్చింది. ఎర్ర నీళ్ళతో ఆర్తి కర్పూరం వెలిగించి అటో 3 సార్లు ఇటో 3 సార్లు తిప్పి మధు ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి ముభావంగా చెప్పి పక్కనే మందారం మొక్క మొదలు ఆ ఎర్ర నీళ్లు పారబోసి లోపలికి అడుగు పెడుతున్న వాళ్ళని చూసి రేయ్ ఆగండ్రా అని ఆపి పేర్లు చెప్పి వెళ్ళండి ముందు అని అంది. అర్జున్ మధు చేయి పట్టుకొని నేను మధు వచ్చావన్నాడు. మధు కూడా అర్జున్ చేతిని పెనవేసి నేను అర్జున్ బావ వచ్చామని కనురెప్పలాడించి అర్జున్తో కలిసి లోపలికి అడుగుపెట్టింది. వీళ్ళ వెనకే వచ్చిన రాహుల్ ఈ రిచువల్ మన ఇంట్లో కూడా ఉందా, మరి నా పెళ్ళికి ఇలా చెప్పించలేదే మీరు అని అన్నాడు. రాహుల్ నువ్వు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించే టైం మాకు ఇవ్వలేదు నాన్న అని అన్నారు గోపాల్ గారు. దాంతో ఆ డిస్కషన్ మళ్ళీ అటు తిరిగి తన మీదకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేక మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆయన. అంతలో లలిత ఇద్దరికి చెరొక గ్లాస్తో వాటర్ తీసుకుని వచ్చిచ్చి మెడలో దండలు అవి తీసేసి ఇంకా పడుకోండిరా ఇద్దరు, అర్జున్ నువ్వు నీ రూమ్లో పడుకో డాడీ వస్తారు, నేను మధు మా రూమ్లో పడుకుంటాంలే అన్నారు. మధు ఆవిడ చెప్పేది వింటూ మంచినీళ్ళు ఒక గుట్క వేసి అత్తయ్య మినరల్ వాటర్ కాదా అంది మొహం చిరాగ్గా పెట్టి. రాగి బిందెలో నీళ్లు మధు అని లలిత అంటుంటే రేపటి నుంచి నీ కోసం ప్లాంట్ నుంచి వాటర్ తెప్పిస్తానులే మధు అన్నారు గోపాల్ గారు. తెప్పిస్తానంటున్నారు కదా మీ మామయ్య గారు, ఈ రోజుకి వీటితో అడ్జస్ట్ అవ్వు అని త్వరగా పడుకో రేపు పొద్దున లేవాలి కదా అని ఆవిడ వెళ్ళిపోయింది. ఆ మర్నాడు క్యాలెండర్ డేట్ మారిన తర్వాత పడుకున్న లలిత ఇంకా సూర్యోదయం కూడా అవ్వకముందే లేచి చిందరవందర ఉన్న ఇంటిని కాస్త సర్ది ఆవిడ ఫ్రెష్ అయ్యి మధు కోసం రూమ్లోకి వెళ్ళింది. అప్పుడే ఉదయిస్తున్న సూర్య కిరణాలు మధు ఒంటిని పడి తన పసిపి ఛాయను ఇంకా మెరిపిస్తూ ఉంటే అందంగా విరగబూసిన చామంతి పువ్వులా ముడుచుకొని పడుకున్న మధుని చూసి లలిత అప్రయత్నంగా నవ్వుతూ తన తలపై చేయి వేసి ప్రేమగా నిమిరారు. ఇంతలో ఎవరో రబ్బర్ బ్యాండ్తో కొట్టినట్టుగా అనిపించి స్పృహలోకి వచ్చిన మరోసారి మధుని చూసిన ఆవిడికి తన అత్తగారి స్థానం గుర్తుకొచ్చి గుండెల నిండా గాలి తీసుకుని వదిలి నిటారుగా నిల్చొని మధు లేమ్మా అన్నారు కాస్త కరుగ్గా. మధులో చలనం లేదు. మధు ఈసారి గట్టిగా కదిపారు ఆవిడ. ఇంచు కూడా కదలలేదు మధు. దేవుడా ఈ పిల్లని నా మెడకు చుట్టావేంటయ్యా అనుకుని మధు కాస్త గట్టిగా అరిచారు. అలా పిలిచిన ఎప్పటికో అని మత్తుగా పలికింది మధు. లే అని మరొకసారి తట్టారు. ఇంకో అరగంట పడుకుంటాను అత్తయ్య అని అంది మూలుగుతూ. వ్రతం అయ్యాక పడుకుందు గానిలే
అప్పుడే అర్జున్ కూడా లేచాడు. లే అని అన్నారు. అయితే వ్రతమే సాయంత్రం పెట్టుకుందాం అత్తయ్య అని అంది కళ్ళు తెరవకుండానే. కళ్ళు తేలేయడం లలిత వంత అయింది. మధు కాఫీ తీసుకో. కప్ తీసుకొచ్చి మధు చెవిలో తీయగా పిలిచిన అర్జున్ లెఫ్ట్ లెగ్తో అర్జున్ చేతిలో కప్ని తన్ని రైట్ హ్యాండ్తో అర్జున్ షర్ట్ పట్టుకొని, నీకెన్నిసార్లు చెప్పాను అర్జున్, పొద్దున్నే 10 అయిన తర్వాత కానీ నన్ను లేపొద్దు అని. వెళ్ళి ఫ్రెష్గా 10ంటికి వేడివేడి ఫిల్టర్ కాఫీతో పట్టుకురా అని అంది ఆవేశంగా. మధు, నాకు ఆఫీస్ టైం అయింది ఆల్మోస్ట్. ఏడుపు గొంతుతో చెప్పాడు అర్జున్. పనిచేసేది మా అన్నయ్య కంపెనీలోనే కదా, మా అన్నయ్య మీకు జీతం ఇస్తోందే నన్ను చూసుకోవడానికి. అది గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గరుంచుకొని పనిచేయి అని లలిత గారి ఊహల్లో అర్జున్ని గదమాయిస్తున్న మధు గుర్తు రాగానే రామచంద్ర ప్రభు అని తల కొట్టుకొని అర్జున్ అంటూ అర్జున్ని వెతుక్కుంటూ వెళ్ళింది లలిత. కథ కొనసాగుతుంది. మరి పెళ్ళయిన తర్వాత ఇప్పుడు అర్జున్ పరిస్థితి ఏంటి? ఇటు మధు, అటు లలిత గారి చేతిలో. అసలు లలిత గారికి మధు మీద ఎందుకంత కోపం? మరి లలిత గారు మంచివారా చెడ్డవారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.